ఎందుకంటే నా యాక్చువల్ నేను ఎక్కడున్నో అక్కడే ఉంటే 60 నుంచి 65 లక్షలు నా జూలై మంత్ ఇన్కమ్. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, అండ్ సెకండ్ థింగ్, అలాగే కంటిన్యూ చేస్తుంటే బై డిసెంబర్ కంతా పర్ మంత్ 1 crore నేను క్రాస్ చేస్తూ ఉంటాను. ఇప్పుడు చెప్పండి, పర్సనల్గా డబ్బు చేయాలి అంటే నేను అక్కడ ఉండేదే బెస్ట్ ఉన్నా. మా మేడం అప్పుడు అడుగుతుంటుంది, కాదు ఊరికే ఉంటేను నేను కొన్ని టైంలో 2 గంటలకు పనుకుంటా, మళ్ళీ 4 గంటలకు మధ్యరాత్రిలో 4 గంటలకు లేచి మన ఫ్లాట్లో ఒక వ్యూ ఉంది, ఒక అరౌండ్ 1000 ఎకరా యూనివర్సిటీ క్యాంపస్ ఉంది. జస్ట్ నా విండో రూమ్ విండోలో చూస్తూ కూర్చొని ఆలోచిస్తుంటాను. ఎందుకు ఆలోచిస్తుంటానంటే లక్షల మంది నమ్మి మన వెంటొస్తున్నారు, వాళ్ళని సక్సెస్ అనే దడంని చేర్పించే జవాబారి బాధ్యత మనదిలో ఉంది. ఆ బాధ్యతని సక్సెస్గా చేర్చాలి అనే ఒక ఆలోచించేటప్పుడు ఇదంతా మీకు కావాలనా అని మా మేడం లేచి ఆరాముగా ఫీల్డ్ వర్క్ పోతుమా వస్తుమా ఒంట్లా ఆరాముగా ఉంటుమా అని ఉండే దూడిసేసి ఇదంతా మీకు కావాలనా అని నన్ను అడిగితే మా మేడంకి ఒక డైలాగ్ చెప్తాను. ఏమనేసి అంటే, ఆపొద్దు ఇలాగే 8.5 ఏడాది క్రితం ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు నెట్వర్కే వద్దు మానేయండి, మీరు జాబుకు పోండి, నేను జాబుకు పోతాను. చూడండి, మన ఇంటి పక్కన ఒక ఆటో డ్రైవర్ హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరు పనిపోతారు, తెల్లారత సాయంత్రం ఇద్దరు వచ్చేస్తారు, ఎంత ఆరాముగా ఉన్నారు. మనకు ఒక కొడుకున్నాడు ఏం వాడిని చదివిపించేదానికి. మీరు పనికి వెళ్తే నేను పనికి వెళ్తే నెలకు ఒక 30-40 వేలు సంపాదించచ్చు, ఆరాముగా ఉంటాము అని చెప్పావు కదా. ఈ మాట వింటే ఎలా ఉంటాండి. ఆపోదగా నిర్ణయం తీసుకున్నాము, 300 మంది కార్తీకొన్నారు. ఈ పొదగా నిర్ణయం తీసుకుంటున్నాము, 3000 మంది మాట చెప్పాను. మా మేడం ఇంకా మిమ్మల్ని ఏమైనా కానీ లేడీస్ ఒక లైఫ్ స్టైల్ సెటిల్ అయినాక వాళ్ళు మళ్ళీ ఒక బ్యాగ్, ఎందుకంటే ఒక టీ స్పూన్ ఒక గ్లాస్ తీసుకొని రావాలని షాపింగ్కి వెళ్తే మహా అంటే లేడీస్ ఎంత కొంటారు? టీ తాగే కప్ తీసుకురావడానికి, స్పూన్లు తీసుకురావడానికి వెళ్తే బిల్ ఎంత వచ్చమ్మా మేడం గారు, ఎంత వచ్చు బిల్లు? 1000-2000. మా మేడం బిల్ చేస్తుంది 23,000. బట్టలు కొనకపోతే అది 1 పేర్ 2 పేర్ అది పోయి 5-6 కొడుక్కి కూతురికి ఇలా ఇంక్రీజ్ అయిపోతుంది. అలాగే షాపింగ్ మాల్కి వెళ్ళినా మనం ప్రైస్ చూడడం లేదు, ఏమే కొనకపోయినా ప్రైస్ చూడడం లేదు, పళ్ళు ఫ్రూట్స్ తెచ్చకపోయినా ఇదో కేజీ అదో కేజీ ఇదో కేజీ అని లెక్కలేని అన్కౌంటబుల్ అన్ని కొనుక్కొని వస్తున్నాము. మీరు ఇక్కడ ఏదో నిర్ణయం తీసుకుంటున్నారు. నేను చెప్పాను, లైఫ్లో మంచి ఆలోచన పెట్టుకొని వెళ్తున్నాము. 100% ఇక్కడ సారీ, నేను ఒక ధర్మాన్ని ఫాలో చేస్తున్నాను కాబట్టి కృష్ణుని చెప్తాను, ఇంకొక ధర్మాన్ని ఫాలో చేస్తుంటే యేసుని చెప్తాను, ఇంకొక ధర్మాన్ని ఫాలో చేసింటే అల్లాని చెప్తాను. అలాగే కృష్ణుని ముందు నిలుచుకొని ఎప్పుడు నేను చెప్తాను, నేను కోరుకుంటున్నది ఒకటే, మేము మాత్రమే డెవలప్ అవ్వాలి అని కంపెనీని స్టార్ట్ చేసింటే అది అధర్మం, మమ్మల్ని ఓడిపించు. చెప్తావు ధర్మంని నేను ఎప్పుడు గెలిపిస్తాననేసి. మనము మన టీం గెలవాలి అని నిర్ణయం తీసుకుంటే మమ్మల్ని వించెప్పించు ధర్మాన్ని. అట్ ద సేమ్ టైం సింపుల్ పర్సనల్గా నేను కానీ మహేష్ గారు కానీ రెడ్డి గారు కానీ పర్సనల్గా వితౌట్ రిస్క్ ఏం సంపాదించినా 100 గ్రామ్ బియ్యం తింటాం. ఎస్ఆర్ నో? ఎంత కోట్లున్నా 100 గ్రామ్. సింపుల్ చూడండి, నేను అక్కడ స్టార్ట్ చేసినప్పుడు డెఫినెట్లీ నాకు డబ్బు ఆశ ఉండే. అయితే ఎప్పుడైతే 10 లక్షలు 15 లక్షలు 20 లక్షలు 25 లక్షలు కంటిన్యూగా వస్తూ పోయా, డబ్బు ఆశ పోయా, అయితే ఇంకొక ఆశ పుట్టే. ఇంకొక ఆశ ఎలాంటి ఆశ అంటే, నాలాంటి దగ్గర 1/2 కోటి సంపాదించే వ్యక్తుల్ని క్రియేట్ చేయాలని ఆశ పుట్టే. ఇలాంటి లగ్జరీ కార్ అచీవర్స్ ని 100 మందిని నింపాలి అనే ఒక ఆశ పుట్టే. అయితే అక్కడ జరిగిన కొన్ని విషయాలు అయితే ఇప్పుడు చెప్తాను. నా లవబుల్ మేనేజింగ్ డైరెక్టర్ వాళ్ళే,
నో డౌట్ దాంట్లో. ఐ రెస్పెక్ట్ టుడే ఆల్సో. అయితే ఇక్కడ కొన్ని సమయం కోసం కొన్ని విషయాలు మనం కాదు, వాడు నిర్ణయిస్తాడు. నిర్ణయిస్తాడు, దాన్ని నేను పూర్తిగా నమ్ముతాను. ఎస్, అలాంటి సిచ్యుయేషన్స్లో ఇప్పుడు మా ఇంటి దగ్గర నేను పుట్టి పెరిగిన ఏరియాలో మా మేడంకి అక్కడున్న క్లోజ్ ఫ్రెండ్స్ చెప్తాంట, ₹500,00,000 వదిలేసి అదేమో చేసేకపోతున్నాడంట కదా, గుర్తుందా అని చెప్తారు. 100% రాబోయే రోజుల్లో ₹100,00,000 1 crore సంపాదించే వాళ్ళని క్రియేట్ చేస్తాం కదా, గ్రేట్ అని చెప్తారు. ఇలా చెప్తున్నారు, రాబోయే రోజుల్లో అలా చెప్తారు. దానికి స్టార్టింగ్ నేను నా లైఫ్లో మరవను. ఏదైతే ఇంటెన్షన్ పెట్టుకొని ఈ కంపెనీని కొన్ని ఛాలెంజెస్ వల్ల, కొన్ని విషయాల వల్ల, కొన్ని భేదభావం వల్ల వేరే వాళ్ళకి ఒక రకంగా, వేరే వాళ్ళకి ఒక రకంగా చాలా విషయాలు జరిగాయి. అదంతా టాప్ లీడర్షిప్తో డిస్కస్ చేసాము. ఆ విషయం వల్ల ఈ బిజినెస్ని స్టార్ట్ చేశాము. బట్ రియల్లీ గ్రేట్, ఆసమ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము ఒక నిర్ణయాన్ని తీసుకున్నందుకు ఆ నిర్ణయంలో ఒకది ఏదో ఉంది అని తెలుసుకొని మాతో పాటు కమిట్మెంట్ ఇచ్చారు కదా, మాతో పాటు ఇన్వాల్వ్ అయ్యారు కదా, మీకు నేను థ్యాంక్ యూ. ఈ సక్సెస్ ఎందుకు స్టార్ట్ అయిందంటే మీ వల్ల స్టార్ట్ అయింది. ఒక కంపెనీ మేనేజింగ్, ఒక డైరెక్టర్ నాకు ఫోన్ చేశారు, మంజునాథ్ క్యా కర్ రहे यार, अभी स्टार्ट किया तो आप 50 लाख 1 करोड़ సేల్ करते हैं. నేను అలా యోచన చేస్తాను, ఎప్పుడు నన్ను అండర్ ఎస్టిమేట్ చేస్తున్నారు కదా, అక్కడ ఉన్నప్పుడు అండర్ ఎస్టిమేట్ చేస్తున్నారు, మళ్ళీ బయట పోయినాకు మన అండర్ ఎస్టిమేట్ చేస్తున్నారు. ఇది ఈ అండర్ ఎస్టిమేట్ వల్లనే ఇన్ఫినిట్ పుట్టింది. సూపర్. అండర్ ఎస్టిమేట్ వల్లనే ఇన్ఫినిట్ పుట్టింది. నేను నాకు ఒకే ఒక రూఢి, పెద్దవాళ్ళకి వాదం చేయకూడదు, ప్రూవ్ చేద్దాం. ఏమంటారు? ప్రూవ్ చేద్దాం అనుకొని థ్యాంక్ యూ సార్ సోచేంగే అని చెప్పేసి మన పని కంటిన్యూ చేసాము. దీంట్లో ఫస్ట్ నేను థ్యాంక్స్ చెప్తాను ఎవరికంటే మన టీంకి. సెకండ్ థ్యాంక్స్ చెప్తాను ఎవరికి తెలుసా? డియర్ ఫ్రెండ్స్, 2 లక్షలు, 3 లక్షలు, 4 లక్షలు, 5 లక్షలు, 6 లక్షలు, 7 లక్షలు ఇన్కమ్ ఉన్నా మన మాటని విని ఎస్ ఎక్కడుంటుమి ఇక్కడ తీసుకొని వచ్చాము. దానికి కారణమే ఈ లీడర్షిప్. ఈ లీడర్షిప్తో ఉంటే అక్కడి నుంచి ఇక్కడికి లీడర్గా తీసుకొని వచ్చారంటే ఇక్కడి నుంచి ఇంకెక్కడికి యాజ్ ఎ మేనేజ్మెంట్ లా తీసుకొని వెళ్తారు వీళ్ళు అని యోచించారు. సార్ యాజ్ ఎ లీడర్గానే మమ్మల్ని అక్కడి నుంచి ఇక్కడికి తీసుకొని వచ్చారంటే ఇంకా మీ చేతిలో పవర్ ఉంది. మీ చేతిలో పవర్ ఉంటే మమ్మల్ని ఇంకే లెవెల్కి మీరు ఏ స్థాయికి తీసుకుని వెళ్ళరు అనే నమ్మకం మాకుంది సార్, నడయండి అని ఎగ్జిస్టింగ్ లక్షల కొద్దీ చెక్ తీసుకునే లీడర్షిప్ వాళ్ళ ఇన్కమ్ని లెక్క పెట్టకుండా ఎస్ వాళ్ళ లెవెల్ని రిజైన్ చేసి మాతో పాటు నిలిచారు కదా. హ్యాట్స్ ఆఫ్ టు దీస్ లీడర్స్, హ్యాట్స్ ఆఫ్ టు దిస్ లీడర్స్. ఎందుకంటే ఒక మాట ఒక గుర్తొస్తుంది, చెప్పండి అంటే చెప్తాను. నా నెట్వర్క్ కెరియర్లో ఫస్ట్ లీడర్ నాకేం మాట చెప్పేవాళ్ళు అంటే, మనమంతా డ్రామా మాస్టర్లు రా అని చెప్తాను. మనమంతా డ్రామా మాస్టర్లు, మనము స్టేజ్లో మట్టు యాక్ట్ చేస్తాము, బట్ వెనకాల రియల్ వేరేనే ఉంటుంది అని చెప్తా ఉండ్రి. అలాగే మాకు చెప్పిస్తుండ్రి. బట్ అప్పుడు వాళ్ళు ఎప్పుడైతే ఈ మాట చెప్పారో నేను ఓపెన్గా చెప్పాను, నేను ఇంకా డ్రామా చేయను సార్. ఎందుకంటే మా నాన్న చెప్పినారు, సత్యం చెప్పి మోటివేట్ చేయి, అది పర్మనెంట్ ఉంటుంది. అబద్ధం చెప్పి మోటివేట్ చేయకు, అది టెంపరరీ. అబద్ధం చెప్పి మోటివేట్ చేయకు, అది టెంపరరీ. సత్యం చెప్పి మోటివేట్ చేయదు, డెఫినెట్లీ నీతో పాటు ఎప్పుడు నిలుస్తానే సార్. అలాగే నేను వాళ్ళు ఎప్పుడైతే 2011 అలా చెప్పారో, 2011 స్టోరీ చెప్తాను. అప్పుడు ఎప్పుడైతే చెప్పారో దాన్ని మానేశాను. అయితే ఓపెన్గా చెప్పారు లాస్ట్లో, ఇంకేంపా నిజం చెప్తే మా చెక్కు ఫ్లెక్చుయేట్ అయిపోతుంది, 4.5 లక్షలు ఇన్కమ్ ఎక్కడ డ్యామేజ్ అవుతుంది అని వాళ్ళు మనతో బ్యాలెన్స్ చేశారు. బట్ 42 లక్షలు చెక్ తీసుకుంటే మనం ఎలా బ్యాలెన్స్ చేయాలి? చేయొచ్చండి. ఈ పొద్దు చూడండి, ఇదే బెస్ట్, ఇదే సూపర్, ఇదే ఎక్సలెంట్, ఇదే మార్వలస్, ఇదే బ్యూటిఫుల్ అనుకొని చెప్పి ముందుకు వెళ్ళొచ్చాయండి. అయితే ఇప్పుడు చెప్తున్నాను, మనం వచ్చి వదిలిన ప్లేస్ని ఇప్పుడు ఓపెన్గా చెప్తున్నాను, యూని లెవెల్ ప్లాన్లో ఆ కంపెనీని బీట్ కొట్టేలాంటి ప్లాన్ ఇండియాలో ఈ పొద్దు లేదు. ఇది ఓపెన్గా చెప్తున్నాను. అయితే ఇప్పుడు టైం మారింది, డికెట్స్ మారింది. 2004 నుంచి 2019 వరకు ఆ ప్లాన్ హైలీ సక్సెస్ఫుల్ అయింది.
2019 ఆన్వర్డ్స్ మార్కెట్లో కాంపిటీషన్ వచ్చాయి. మనం ఇలాగే కంటిన్యూ చేస్తే కిందున్న డైరెక్టర్స్, సిల్వర్ డైరెక్టర్స్, గోల్డ్ డైరెక్టర్స్, స్టార్ డైరెక్టర్స్ సైడ్ వాల్యూమ్ మెయింటైన్ చేయక మంత్ ఎండ్లో పోయి కొనాకి నేను ఇంత కొనలేదంటే నాకు అంత రాదు, ఇంత కొనలేదంటే నాకు అంత రాదు అనే బాధలో ఎంతో మంది డంపింగ్ చేస్తూ ఉంటారు. నేను దాన్ని అనలైజ్ చేస్తే మన టీంలో దాదాపు 50% లీడర్షిప్ మంత్ ఎండ్లో బిజినెస్ని డంప్ చేసి బిజినెస్ చేస్తూ ఉంటారు. దాన్ని చూసినాక లేదు మనం ఏదైనా ఒక స్టెప్ని తీసుకోవాలి అని వరల్డ్ వైడ్ ప్లాన్ని స్టడీ చేసినాక టాప్ 20th ర్యాంకింగ్లో ఉన్న 11 కంపెనీస్ ప్లాన్లో దాన్ని ఇండియన్ సిచ్యుయేషన్లో ఏది బెస్ట్ అనే దాన్ని తీసుకొని వచ్చి ఇప్పుడు మీ ముందు పెట్టాము. బట్ ఆ ప్లాన్ ఎలాంటి మ్యాజిక్ చేస్తూ ఉంది అంటే, ఎలాంటి రెస్పాన్స్ చేస్తుంది అంటే, నేను అనుకున్న కర్ణాటక, ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు సాధిస్తుంది మనకి అనుకుంటే కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు సపోర్ట్ ఇచ్చింది. దీన్ని చెప్తాము యాజ్ ఎ ఇంటెన్షన్ కరెక్ట్గా ఉంటే రిజల్ట్స్ ఆటోమేటిక్లీ పర్ఫెక్ట్గా ఉంటుంది అని చెప్తారు కదా. అలాగే మా కోసం అనే దానికి మన కోసం అనే ఆలోచనతో ఈ కంపెనీని స్టార్ట్ చేశాము. ఆ స్టార్ట్ చేసిన దానికి రెస్పాన్స్ అదిరింది అంటారు కదా తెలుగులో. ఈ పొద్దు ఆ అదిరే లాంటి రెస్పాన్స్ ఎలా ఉంది అంటే, ఎగ్జాంపుల్ కార్లో వస్తేటప్పుడు ఏదో స్టోరీ మన మార్నింగ్ హేమకాంత్ గారు చెప్తా ఉండ్రి, సార్ ఇలాంటి కార్ తీసుకుంటా ఉన్నాము, ఇలా కార్ అచీవ్మెంట్ అవుతా ఉంది అని పోస్ట్ చేస్తే ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా కామెంట్ ఇస్తున్నారు సార్ అని చెప్పినప్పుడు నేను ఒక మాట చెప్పాను. టక్కని నాకు గుర్తొచ్చే మహేష్ బాబు బిజినెస్ మ్యాన్ ఫిలింలో ఒక పులి జింకని వేటాడుతుంటే, జింక మీన్స్ రైటా, జింకని వేటాడుతుంటే అందరూ జింకని చూసి జాలిపోతారు అని అనుకుంటారు. అయితే ఆ పులిని ఏమి చేయలేక చెప్పకూడదు, అయితే చెప్తున్నాను. పులిని ఏమి పీకలేక ఆ జింక మీద జాలి పడతారు. సిస్టమ్ అంటే వెరీ సింపుల్. మన స్పీడ్ని తట్టుకోలేక చాలా మంది చాలా చెప్తుంటారు. అయితే మన నరసింహ తెలియక ఒక డైలాగ్ కొట్టాడు. ఆ డైలాగ్ ఏంటి తెలుసా? మన లెగ్ గురించి చెప్పాడు. అయితే ఆ లెగ్ గురించి ఒకసారి గుర్తు చేస్తాను. అయినా ఆ లెగ్ గురించి గుర్తు చేస్తాను. నేను ఉన్న ఫస్ట్ కంపెనీ వదిలి ఇక్కడ వచ్చాను, లాస్ట్ ప్లేస్లో లాస్ట్కి వచ్చాను. 115 రూపాయలు పేస్ట్ని వాళ్ళు 65 రూపాయలు దించారు. ఓకే, అంటే మనము వచ్చిన జాగాను మంచిది చేస్తాం, పాత జాగాకు మంచిది ఇస్తాం. ఎందుకంటే అక్కడి నుంచి ఇక్కడ వచ్చాము, మాతో పాటు వచ్చిన వాళ్ళకి చాలా మంచిది చేసాము. మాతో పాటు రాకుండా అయ్యో 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 వాడితో పాటు ఏమైతుందో అన్న భయపడే భయస్థులకు సేఫ్టీ చేశాం. అది మన కల్చర్. అంతేకాకుండా అక్కడి నుంచి ఇక్కడ వచ్చాము. 2013 నుంచి ఒక కంపెనీ మేనేజ్మెంట్ లో డిఎల్సిపి అర్థమైందా? కమిషన్ పెంచండి అని చెప్పాము, పెంచలే. మనం స్టార్ట్ చేసిన వెంటనే కమిషన్ పెంచుతారు అంటే ఆల్ ఓవర్ ఇండియా డిఎల్సిపి ఓనర్స్ మనల్ని తెలుసుకోవాలి కదా. దాన్ని మాత్రమే కాదు, విన్ఫినిత్ ఒక్కొక్క డిస్ట్రిబ్యూటర్ని తెలుసుకుంటారు. విన్ఫినిత్ వచ్చింది, మాకి కమిషన్ పెరిగింది అని పక్కోడు బాగుపడతాడంటే ఇది కదా మన యాటిట్యూడ్, ఇది కదా మన కల్చర్. అంతేకాకుండా మనం స్టార్ట్ చేస్తాము, మనం కుకింగ్ ఆయిల్ ఈ రేటులో తెస్తాము అంటే వాళ్ళు ఆ రేటుకి దించుతారు అంటే ఇది కదా మన. భగవత్ సింగ్ ఒక మాట చెప్తాడు, ఎదుటి వాడు భయపడతాడు అంటే అదే నీ విజయం అంట. ఎదుటి వాడు భయపడతాడు అంటే అదే మన విజయం. డియర్ ఫ్రెండ్స్, మన ప్లాన్ లో దమ్ము ఉన్నందువల్ల, మన ప్లాన్ లో కెపాసిటీ ఉన్నందువల్ల ఇప్పుడు అంతంత మార్పులు, అంతంత చేంజెస్ వస్తున్నాయి. అఫ్ కోర్స్ నేను ఎప్పుడూ కూడా మనం ఉడిసి వచ్చిన కంపెనీ కాంపిటీటర్ కాదు. మా ఇంటెన్షన్ ఏంటి అంటే నెట్వర్కే నా లైఫ్, నెట్వర్కే నా కెరియర్ అని నెట్వర్క్కి ఆదుకొని వచ్చేవాళ్ళు, నెట్వర్క్లో నిలిచి 3 నెలలు 6 నెలలు ఏడాది ఎఫర్ట్ వేస్తాను సక్సెస్ కాకుండా నెట్వర్క్ నుంచి బయట పోయే వాళ్ళని మళ్ళీ నీకు ఇక్కడ ఒక లైఫ్ ఉంది అని చూపించేది.
మంది చాలా జరుగుతాయి. అయితే 2 నెలల్లోనే మనం ఇంతంత అప్గ్రేడ్ అవుతున్నామంటే లాక్డౌన్ పీరియడ్లో కొన్ని తయారిచ్చాం, కొన్ని అటు ఇటు చిన్న పన్న ఉంటాయి. అయితే గ్రేట్ థింగ్ 2004లో ఒక కంపెనీ ప్రోడక్ట్ ఎలా ఉండే నాకు తెలుసు, 2012లో ఎలా ఉండే నాకు తెలుసు. అయితే దానికి నా మించి ఇన్ఫినిట్ ప్రొడక్ట్స్ ఉన్నాయి, దానికి నా మించి ఇన్ఫినిట్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. అంతేకాకుండా బిగినింగ్ స్టేజ్లోనే, ఫస్ట్ స్టేజ్లోనే ఎన్ని ప్రొడక్ట్స్ ఉన్నాయి ఇప్పుడు? యాక్చువల్ అవునా? బిగినింగ్ స్టేజ్లోనే 60+ ప్రొడక్ట్స్ని మనం తీసుకొని వచ్చామంటే ఇది ఇండియన్ నెట్వర్క్ మార్కెటింగ్లో మరొక హిస్టరీ, మరొక రికార్డు బ్రేక్. ఫస్ట్ మంత్లోనే నా లవబుల్ మేనేజింగ్ డైరెక్టర్ 2015లో, అర్థమైన నా లవబుల్ మేనేజింగ్ డైరెక్టర్ ఓకే, నేను ఇది ఇన్ఫినిట్ నంబర్ 1 కంపెనీ, నంబర్ 1 నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీ అయితేను నా లవబుల్ మేనేజింగ్ డైరెక్టర్ వాళ్ళు, దాంట్లో నో డౌట్. అది నేను ఇచ్చాను, అది నాకు ఇచ్చాను. ఓకే, నా లవబుల్ మేనేజింగ్ డైరెక్టర్ ఒక మాట చెప్పారు 2015లో బెంగళూరులో ఒక మీటింగ్ పిలిచినప్పుడు. వాళ్ళు గొప్పగా చెప్పుకున్నారు. అప్పుడు ఆ కంపెనీ 10 ఏళ్ళు అయింది. ఎంతైందా? 10 ఏళ్ళు. మా కంపెనీ 10 ఏళ్ళు అయింది. ఈ పొద్దు 1 నెలకి మా కంపెనీలో 60,000 మంది పేమెంట్ తీసుకుంటున్నారు అని చెప్పారు. అప్పుడు అందరూ ఓ అన్నాము, మేము ఓ అన్నాము. ఎలాంటి అది గ్రేట్ సక్సెస్ ఆ టైంలో. అయితే ఇన్ఫినిట్ మొదట నెలనే 35,621 మందికి పేమెంట్ రిలీజ్ చేసింది. అండ్ హైయెస్ట్ పేవర్స్ ని రిలీజ్ చేస్తున్న కంపెనీ ఫస్ట్ మంత్ లోనే ఇలాంటి రికార్డ్ బ్రేక్ ని మనం చేసాము. అండ్ అట్ ద సేమ్ టైం మొదట నెలనే 61 మందికి 70,000, 80,000, 1,00,000, 1.5 లక్ష, 2 లక్ష, 3 లక్ష, 12 lakhs దాకా 61 మందికి హైయెస్ట్ చెక్ తీసుకునే ఒక విషయాన్ని ఇన్ఫినిట్ స్టార్ట్ చేసింది. అంటే మన ఆలోచన కరెక్ట్ గా వెళ్తుందా? మన దావా కరెక్ట్ గా వెళ్తా ఉందా? మార్కెటింగ్ లో ఒక్క విషయం తెలుసుకోండి మై డియర్ ఫ్రెండ్స్, కన్విన్స్ చేస్తారు లేదా కన్ఫ్యూజ్ చేస్తారు? కన్విన్స్ చేస్తారు లేదా కన్ఫ్యూజ్ చేస్తారు. ఇది మార్కెటింగ్ స్ట్రాటజీ. అయితే జస్ట్ యోచించండి, నేను చాలా గొప్పగా ఫీల్ అవుతాను. 2004లో ఒక గ్రేట్ పర్సన్ ఒక కంపెనీ స్టార్ట్ చేసినప్పుడు చిన్న స్పూన్ లో పెరిగిన వాళ్ళెక్కడ, ఆఫ్టర్ ఆల్ ఒక స్టాఫ్ ఇది ఎక్కడ అని చెప్పారండి. ఓకే, వాళ్ళు ఒక కంపెనీ 2004 ఇస్వీలో ఒక కంపెనీ ఓనర్ కంపెనీ స్టార్ట్ చేస్తే అతను ఒక స్టాఫ్ లో పనిచేశారు. స్టాఫ్కి వచ్చి కంపెనీ పెడితే వాళ్ళ కాంపిటేటర్ ఎవరైండ్రి అంటే ఢిల్లీలో సోనియా గాంధీకు వితౌట్ అపాయింట్మెంట్ పోయి మీట్ చేసేలాంటి క్యాలిబర్ పర్సన్, కెపాసిటీ పర్సన్. వాళ్ళ ముందర ఇతను ఎక్కడ అని చెప్పారు. అప్పుడు చాలా మంది 2004 ఇస్వీలో స్టార్ట్ అయిన కంపెనీ ఓనర్ చెప్పారు 3 నెలలు నడుపుతాడు, 6 నెలలు నడుపుతారు, 1 ఏడాది నడుపుతారు, అనేక ఇంటికి వాపస్ పోతారు అనుకునే పర్సన్ ఈ పొద్దు ఇండియాలో నంబర్ 1 నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీలో ఎదిగారు. అంటే ఆ పర్సన్ బ్యాక్గ్రౌండ్ లేదు, నాలెడ్జ్ ఉండే, టాలెంట్ ఉండే. అవునా? ఆ టాలెంట్, నాలెడ్జ్ డబ్బుని కొట్టుకొని పోయింది, డబ్బున్న పర్సన్స్ని కొట్టుకొని వెళ్ళింది. ఇప్పుడు చెప్పండి, ఒక కంపెనీని స్టార్ట్ చేయడానికి డబ్బు కావాలా, నాలెడ్జ్ కావాలా? నాలెడ్జ్ కావాలన్నా డబ్బు కావాలా? నాలెడ్జ్ కావాలన్నా డబ్బు కావాలా? ధీరుభాయ్ అంబానీ దగ్గర డబ్బు ఉంది. అంబానీ కొడుకు ముఖేష్ అంబానీ కానీ, అనిల్ అంబానీ కానీ, వాళ్ళు హెలికాప్టర్ వాళ్ళ ఇంటి ముందర నిల్చుకుంటుంది. వాళ్ళ ఇంటి సెక్యూరిటీకి చెప్తారు ఏమనేసి, రా నేను గ్రేట్ థింగ్ ఈ పొద్దున హెలికాప్టర్లో నేను రౌండ్ కొట్టిస్తాను, అయితే నేనే తోస్తాను అంటే వాళ్ళ ఇంట్లో ఉన్న సెక్యూరిటీని ఒప్పుకోడు సార్ నా జీవితం. అలాగే ఏదైనా ఒక ఇండస్ట్రీలో ఏదైనా ఒక బిజినెస్ని రన్ చేయాలంటే ఆ నాలెడ్జ్ ఉంటే ఎక్కడున్న కంపెనీ ఎక్కడ వెళ్తుంది. అలాగే ఈ బిజినెస్కి కావాల్సిన A to Z నాలెడ్జ్ని మీ అండ్ మిస్టర్ మహేష్ డేగల్ అండ్ వరహాల రెడ్డి దీంట్లో ఒక టాపిక్ చెప్తాను. టీమ్ మేనేజ్మెంట్లో నేను ఎక్స్పర్ట్ అని జనాలు చెప్తారు. ఓకే, అండ్ సాఫ్ట్వేర్ మేనేజ్మెంట్లో వరహాల రెడ్డి ఎక్స్పర్ట్ అని మీరు చెప్తారు. ఓకే, ప్రోడక్ట్ మేనేజ్మెంట్లో మహేష్ జగల్ అని ఇలాగే 3 రకాల 3 విషయాలు ఒకే చోట చేరింది అంటే రాబోయే రోజుల్లో ఆ దేవుడు ఎలా చేర్చాడయ్యా. రాబోయే రోజుల్లో ఎదుటి ఉన్న ప్రతి ఒక్క వ్యక్తిను ఈ ముగ్గురిని ఎలా చేర్చాడు కాంబినేషన్ అని చెప్పుకోవాలి. అలా దుమ్ము లేపుతాం రాలి. అలాంటి మేము ఏ
ఏసీ రూమ్ లో కూర్చొని ప్లానింగ్ చేసే విధం కాదు. ఓకే, ఇలా ఎండలోనూ నిలుచుకుంటాం, వానలోనూ నిలుచుకుంటాము. ఎందుకంటే అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు కదా, అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు కదా. అఫ్కోర్స్ వికాస్ సక్సెస్ కోసం మేము కూడా విన్ విన్ సిచ్యుయేషన్ లో నిలిచాం. రైట్ ఆర్ రాంగ్? ఇదే మన లైఫ్. ఇప్పుడు ఇదే మన లైఫ్ అని నిలిచినప్పుడు మేము డే అండ్ నైట్ ఈ కంపెనీలో మన లీడర్షిప్ ని నిలపాలి, ఈ కంపెనీని నిలపాలి. కంపెనీ ఎప్పుడు నిలుస్తుంది? లీడర్షిప్ ని గెలిపిస్తే, లీడర్షిప్ ని సక్సెస్ చేపిస్తే. దానికోసం డే అండ్ నైట్ ఫోకస్ చేస్తున్నాము. డియర్ ఫ్రెండ్స్, జస్ట్ కోఆర్డినేట్ చేయండి. మా ఇన్కమ్ ని పక్కకి పెట్టి వచ్చి దిగి మీతో నిల్చుకున్నాము. నంబర్ ఆఫ్ మనలాంటి అచీవర్స్ ని క్రియేట్ చేయాలని అనే ఒక ఇంటెన్షన్తో నిలిచాము. మీరు ఒక చేయి జోడించండి. రాబోయే రోజుల్లో ఇండియన్ నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీలో గూగుల్లో పోయి ఇండియాలో ఒక బెస్ట్ నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీని క్లిక్ చేస్తే గూగుల్ చెప్పాలి కమింగ్ డేస్ లో బెస్ట్ ప్రోడక్ట్ అండ్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్ క్వాలిటీ ఇండియన్ ఎకనామిక్ ప్రైస్ లో, తక్కువ ప్రైస్ లో ఏ కంపెనీలో దొరుకుతుందని గూగుల్లో క్లిక్ చేస్తే గూగుల్ చెప్పాలి ఏమని చెప్తుంది? హైయెస్ట్ కార్ ఫండ్ అచీవర్స్ ఏ కంపెనీ, హైయెస్ట్ హౌస్ ఫండ్ అచీవర్స్ ఏ కంపెనీ, హైయెస్ట్ కార్ అచీవర్స్ మీన్స్ వరల్డ్ క్లాస్ అచీవర్స్ ఏ కంపెనీ. ఆల్ ఓవర్ ఇండియాలోనే కాదు, కమింగ్ డేస్లో వరల్డ్ వైడ్లోను. ఫస్ట్ ఇండియా చెప్తాను నేను, అనేక తర్వాత వరల్డ్ వైడ్ వెళ్తాము. అండ్ ఆల్ ఓవర్ ఇండియాలో నెట్వర్క్ మార్కెటింగ్లో హైయెస్ట్ అచీవర్స్, హైయెస్ట్ సక్సెస్ఫుల్ పర్సన్స్ ఏ కంపెనీలో ఉన్నారో అని గూగుల్ అడిగితే గూగుల్ చెప్తుంది వింటాం. ఓకే, అలాంటి విజన్ పెట్టుకొని, అలాంటి దూరాలోచన మీన్స్ దూరదృష్టి. ఓకే, అలాంటి దూరదృష్టిని పెట్టుకొని మనం ఇక్కడ వెళ్తున్నాము. కన్నడలో దూరాలోచన అంటే దూరదృష్టి, అది మిక్స్ అయింది. నా తెలుగు గురించి మీకు బాగా తెలుసు, అవునా కాదా? ఎస్ఆర్నో కన్నడ తెలుగు మిక్స్ అయ్యి మసాలాగా వస్తాయి. అభిమానం ఫ్రెండ్స్, చాలా థ్యాంక్ యూ. ఇది ఇప్పుడు స్టార్ట్ అయింది. ఒక్క కార్ స్టార్ట్ అయ్యేదే లేటు. అయితే ఒక్క కార్ని ఇంత స్పీడ్గా స్టార్ట్ చేసాము అంటే ఇంకా రాబోయే రోజుల్లో ఇంకెంత స్పీడ్ ఉంటుంది ఆల్రెడీ మన ప్లాన్లో చూస్తున్నారు. అయితే కొద్దిగా పాయింట్ అటు ఇటు ఉంటుంది. ఒక గుడ్ న్యూస్ రాబోతుంది, చెప్తున్నారా? ఆల్మోస్ట్ ఈ నెల నుంచి మీ పాయింట్ వాల్యూ ఫుల్ పీక్ లో ఉంటుంది. అంతా పక్కకు పెట్టండి. అయితే మాతో పాటు 6 నెలలు నిలిచాడండి. పాయింట్ 12 పక్కకు పెట్టండి, 6 నెలలు నిలిచేయండి. 6 నెలల లోపులోనే మనం ఇప్పుడు ఆల్రెడీ లాంచ్ చేయబోతున్న ప్రొడక్ట్స్ చూడండి. మార్చి నెల ఒక కంపెనీ మ్యానుఫ్యాక్చర్ యూనిట్కి గేట్కి ఎంట్రీ ఇస్తా ఉండిండ్లే, మా మెయిల్కి రిప్లై వస్తా ఉండిండ్లే. అయితే ఇప్పుడు ఆల్రెడీ విన్ఫినిష్ స్టార్ట్ అయ్యి 2 నెలలనే మెయిల్కి రిప్లై వచ్చింది. ఆ ఓనరే మనకు అపాయింట్మెంట్ ఇచ్చారు. రెండోది, వాళ్ళ గేట్ లోపల మనం పోనది వాళ్ళు మన ఆఫీస్కే ఉడుక్కొని వచ్చారు. ఓకే, ఇది మన యాక్షన్ సక్సెస్. ఇంకొక గుడ్ న్యూస్, బెంగళూరులో ఉన్న ఒక పెద్ద మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీతో పాటు మనం అగ్రిమెంట్ చేసాము విన్ఫినిట్ ప్రొడక్ట్ గురించి. ఆ కంపెనీ బెంగళూరు నుండి యూరోపియన్ కంట్రీస్కి మ్యానుఫ్యాక్చరింగ్ చేసి ఎక్స్పోర్ట్ చేస్తుంది. అలాంటి ఒక పెద్ద కంపెనీతో విన్ఫినిట్ అగ్రిమెంట్ చేయాలి. అండ్ వెరీ సూన్ అలా ఆ కేటగిరీ ప్రొడక్ట్స్ మీకు లేట్గా చెప్పి బిర్రాను కదా. అండ్ నవంబర్ 15th లోపల ఆ ఒక కేటగిరీ ప్రొడక్ట్స్ని మేము లాంచ్ చేస్తున్నాము. అయితే ఆ ప్రోడక్ట్ని మీరు జస్ట్ ఇలా పట్టుకుంటే చాలు. ఏం చెప్పండి? జస్ట్ ఆ మ్యాట్ ఫినిషింగ్ సూపర్ సార్. నా ఎక్స్పీరియన్స్ లో చెప్పాను కదా, ఫస్ట్ లాస్ట్ ది రెండింటిని బీట్ చేస్తాను. మనం వచ్చేదాకా వేరే వాళ్ళు హవా, మనం వచ్చినాక మందే హవా. అలాంటి ఒక రికార్డ్ బ్రేక్ చేస్తాము. ఈచ్ అండ్ ఎవ్రీ దీంట్లో వర్కౌట్ చేస్తున్నాము. అండ్ కమింగ్ డేస్ లో మేము ఆ మాల్ ఈ డీల్ తేము.
అండ్ అలాంటి డీల్ తెస్తే నాను డబ్బు సంపాదిస్తాను. నేను డబ్బు సంపాదించాలా, మీరు డబ్బు సంపాదించాలి. మీరు సంపాదిస్తే మేము సంపాదించినట్టు. అందువల్లనే ఆల్రెడీ ఆల్మోస్ట్ మన నెట్వర్క్ సిస్టంలోనే రాబోయే రోజుల్లో 21కి మనం కొన్ని ప్లాన్ చేస్తున్నాము. అది ఒక ఇండియన్ నెట్వర్క్ మార్కెటింగ్లో ఒక రెవల్యూషన్కి వెళ్తుంది. సాంబారు పదార్థాలను లాంచ్ చేసే వాయిస్ తగ్గింది. అండ్ FMCG ప్రోడక్ట్స్లను మనం కొద్దిగా ప్లాన్ చేస్తున్నాము. అయితే కొద్దిగా టైం కావాలి. ఎందుకు ఒక క్లూ ఇస్తున్నాను అంటే, యాజ్ ఎ లీడర్గానే 18 hours, 14 hours, 18 hours, 20 hours పనిచేసిన మేము ఇంకా పవర్ మన చేతిలో ఉంది అంటే ఇంకెంత గంటలు ఎక్స్ట్రా చేయొచ్చు. ఎస్ఆర్నో ఇప్పుడు జస్ట్ ఎగ్జాంపుల్, రాత్రి 11 1 గంటకి, మళ్ళీ లేచింది 3:30కి, ఎగైన్ 4:30కి ఎయిర్పోర్ట్. 3:30కి లేచింది, 4 గంటలకు ఇల్లు ఉడిచింది, 5 గంటలకు ఎయిర్పోర్ట్. ఇక్కడ ఉన్నాం. ఎయిర్పోర్ట్ నుంచి రాగానే బ్రేక్ఫాస్ట్, దావులో అనేక కార్ లాంచింగ్ అయినాక ఇక్కడ వచ్చి మీతో పాటు ఉన్నాము. అలాగే మనకి కొద్దిగా టైం దొరికితే ఇంకెంత మాడిఫై చేస్తాం. మా 18 to 20 years ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉంది, మా పాస్ట్ 18 years ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉంది, ఆ ఎక్స్పీరియన్స్ అంతా తెచ్చి ఇక్కడ అప్లై చేస్తూ ఇండియాస్ ఫాస్టెస్ట్ నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీని 2 నెలలు అవుతా ఉంది అంటే జస్ట్ 2 monthsలోనే ఇండియా ఫాస్టెస్ట్ గ్రోయింగ్ నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీలో ఒక పేరు చేరుకుంది. అయితే నాకు చాలా గొప్ప విషయం ఏంటంటే, విన్ఫినతన్ అనే నేము కన్యాకుమారి నుంచి భారత కిరీటం కాశ్మీర్, జమ్మూ అండ్ కాశ్మీర్లను మన విన్ఫినిత్ సౌండ్ ఏంటుంది అంటే ఇది చాలా పెద్ద విషయం. అంతేకాకుండా అట్ ఎ టైం 14 స్టేట్స్లో మన బిజినెస్ 2 monthsలో రన్ అయింది. 2 monthsలో స్టార్ట్అప్ అయింది. ఇంకా ఆల్రెడీ కొత్త స్టేట్స్ యాడప్ అవుతా ఉంది. అలాంటి ఒక హ్యూజ్ సక్సెస్ని మనం క్రియేట్ చేస్తున్నాము. వెరీ సూన్ 500 WDCs ఓపెన్ చేస్తున్నాం. షార్ట్ పీరియడ్లో మనం 500 WDCs, 500 WMDCsని టచ్ చేయబోతున్నాము. అలాంటి వేగంలో మనం వెళ్తున్నాము. అయితే మీకు అందరికీ లోపల కాన్ఫిడెంట్ ఉంది, ఇండియాస్ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ కంపెనీలో ఉన్నామనేసి. మై డియర్ ఫ్రెండ్స్, అప్పుడు సుభాష్ చంద్రబోస్ సార్ చెప్పారు, రక్తం ఇవ్వండి స్వతంత్రం ఇప్పిస్తామని. అగైన్ ఇప్పుడు చెప్తున్నాము, ఇండియాని అగైన్ ఫారిన్ కంపెనీస్ ఆళ్తా ఉంది. ఇండియాని అగైన్ ఫారిన్ కంపెనీస్ రన్ చేస్తూ ఉంది. ఓకే, కొద్దిగా సపోర్ట్ చేయండి. ఇండియన్ ప్రోడక్ట్స్ని, ఇండియన్ ఆయుర్వేదిక్ సప్లిమెంట్స్ని గ్లోబలైజ్ చేస్తాము. ఇక్కడి నుంచి తీసుకోపోయిన డబ్బుల్ని, ఇక్కడి నుంచి దోచుకొని పోయిన డబ్బుల్ని మనం లీగల్గా పోయి వాపస్ మీ సపోర్ట్ ఇలాగే కంటిన్యూ అవుతా పోని. జస్ట్ చూడకండి, నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీలో ప్రజెంట్ ఇన్కమ్ చూసేవాడు పెద్ద ఇన్కమ్ అచీవ్ చేయలేడు. ప్రజెంట్ ఇన్కమ్ని చూడక ఫ్యూచర్ ఇన్కమ్ని ఎవరు చూస్తారో ఈ ఇండస్ట్రీలో వాళ్ళే కరోడ్పతి. ఆ యాంగిల్లో చూడండి, ఆ యాంగిల్లో ఫోకస్ చేయండి. సక్సెస్ మీతో పాటు ఎప్పుడు ఉంటాయి. అండ్ మనం వేరే వాళ్ళ దగ్గర కాంపిటీషన్గా మరొకటిగా మాట్లాడేదొద్దు. మనం మన పని చేస్తూ పోతాం. ఎందుకు తెలుసా, నేను జస్ట్ జాగ్వార్ కార్ తీసుకున్నప్పుడు ఒక వ్యక్తి నాకు కామెంట్ చేశాడు అనేసి. నేను మనకి రిప్లై చేయలేదు, డిలీట్ చేసి పెట్టేశాను. ముందొక రోజు ఆ వ్యక్తిని మన టీంలో డైమండ్ డైరెక్టర్. ఓకే, సింపుల్. ఎవరికి ఎప్పుడు ఎలా అనిపిస్తుందో అలా అనిపిస్తుంది. అయితే మన దావ స్ట్రేట్గా ఉంటే వాళ్ళు మన దావకి కనెక్ట్ అవుతారు. మన ఇంటెన్షన్ పర్ఫెక్ట్గా ఉంటే మన దావ కరెక్ట్ అవుతారు. ఎందుకంటే ఇంకా ఆంధ్ర అండ్ తెలంగాణలో మన స్నేహితులు కొంతమంది ఉన్నారు. ఏమనేసి, వీళ్ళు హీరో లాగా ఓకే, డైరెక్టర్ లాగా కాదు, డైరెక్టర్ లాగా వీళ్ళు రన్ చేయలేదు. అయితే ఎంతోమంది చెప్పారు, ఈవెన్ దో ఒక కంపెనీ రెస్పెక్టబుల్ మేనేజింగ్ డైరెక్టర్ కూడా ఒక జూమ్ మీటింగ్లో చెప్పారంట, వాళ్ళు అస్సలు ఓపెన్ చేయరు కంపెనీని. ఓపెన్ అయిపోయిందా? వాళ్ళు 2-3 నెలలు గడుపుతారు అని చెప్పారు. 3వ నెల సక్సెస్ఫుల్ రన్ అవుతా ఉందా? ఇంకా కొద్ది మంది చెప్తారు 6 నెలలు అంతే అంటారు. 6 నెలల లోపల మన లీడర్స్ ఇంకా ఒక రేంజ్కి వెళ్ళారు. అయినా ఒక ఏడాది తర్వాత దాని గురించి మర్చిపోయండి అంటే, ఏడాది తర్వాత దాని గురించి మర్చిపోండి అంటారు. ఎందుకంటే మర్చిపోలేదంటే వాళ్ళు ఇక్కడ వచ్చేస్తారు.
దట్స్ అ రియాలిటీ ఆల్సో. ఎందుకంటే అయితే ఒకే ఒక విషయం తెలుసుకోండి, సక్సెస్ ఎక్కడైనా దొరుకుతుంది. ఎలాంటి వ్యక్తులతో ఉన్నాము అనేది ఇంపార్టెంట్. ఎలాంటి వ్యక్తులతో ఉన్నాము అనేది ఇంపార్టెంట్. ఆ వ్యక్తులు పర్ఫెక్ట్గా ఉంటే మనం గెలిచేది ఖండితం. ఎలాంటి దానికి కన్నడంలో సజ్జనర సంఘ ముద్దు బరువంతిక్కు దుర్జనర సంఘ బచ్చల రొచ్చినంతిక్కు సర్వజ్ఞ అనే ఒక పద్యం. అంటే మంచోళ్ళతో ఉంటే ముద్దు పెట్టేట్టుంటుంది, చెడ్డోళ్ళతో ఉంటే గలీజ్ లాగా ఉంటుంది అనేసి. చూడండి, నా చెక్కు ఎక్కడ తగ్గిపోతుందో అని భయపడినోళ్ళు ఎక్కడ, నా చెక్కు తగ్గినా పర్వాలే, ఈ లీడర్తో పాటు మనం ఉంటే మన టీం ఎదుగుతుంది అనే నమ్మకం పెట్టి నిలిచిన మన లీడర్ ఎక్కడ? మనం ఈ లీడర్షిప్తోనే పాటు మనం గెలిచాము. ఎందుకంటే సేమ్ ప్లాన్ ఉంది, సేమ్ ప్రొడక్ట్స్ ఉంది. అయితే ఒక్క టీం ఫాస్ట్గా వెళ్ళే, ఇంకా కొద్ది టీం డిఫరెంట్ అయింది. సేమ్ ప్లాన్, సేమ్ కంపెనీ. అయితే దానికి ఒకరు చెప్తారు, వీళ్ళే ఇంకొక జాగాలో ఉన్నారు. అవునా? నేను ఇప్పుడు చెప్తున్నాను, ఆ ప్లాన్ వెరీ గుడ్, బట్ కొద్దిగా అవుట్డేట్ అవుతుంది. బట్ మనం ఫాస్ట్గా అప్డేట్ అవుతున్నాం అంతే. ఈ ఫాస్ట్గా అప్డేషన్ వరల్డ్ వైడ్లో ఏ కంపెనీస్ ఫాస్ట్గా గ్రో అయింది, అలాంటి ఫాస్టెస్ట్ కంపెనీస్ ప్లాన్ని మనం వర్కౌట్ చేస్తున్నాము. సింపుల్ ఇంతే. ఇండియన్ నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీ ఒక రోజు ఉంది కదా, ఈ రోజు చాలా మంచి రోజు. యూట్యూబ్లో స్టోరీస్ విని, ఫేస్బుక్లో వాయిస్ విని, పోస్టర్స్ విని, కొంతమంది యాజ్ ఏ ప్రొఫెషనల్ ఇంజనీర్స్ అండ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్, కొంతమంది పని చేసేవాళ్ళు, వాళ్ళు సార్ ఇది ఏంటి కంపెనీ అని వెతుక్కొని వచ్చే కాలం వచ్చింది. ఇప్పుడు నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీ 10 ఏళ్ల క్రితం వేరే, ఇప్పుడు వేరే. ఇండస్ట్రీలో సక్సెస్ఫుల్ వ్యక్తులు చాలా అవుతున్నారు, వచ్చే వ్యక్తులు చాలా అవుతున్నారు. ఎస్ ఆర్ నో? ఇండస్ట్రీకి జాయిన్ అయ్యే వ్యక్తులు చాలా అవుతున్నారు. అయితే మనం చేయాల్సింది ఏంటంటే, ఇండస్ట్రీని నిలపాలి అంటే ఇండస్ట్రీలో సక్సెస్ఫుల్ పర్సన్స్ని ఇంకా ఎక్కువ చేయాలి. మనం గొప్పగా చెప్పుకుంటాము, మనం పాతలో ఉన్న కంపెనీ దాన్ని బాగా చేసింది, మనం దానికంటే 10 టైంలు ఎక్కువ చేద్దాం, అలాంటి ప్లాన్ని పెట్టుకుని పోతున్నాము. చూడండి, సింపుల్. మన నరసింహ పోయి కొత్త లెగ్ని వేసి డెవలప్ చేస్తే పాత వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? నన్ను వదిలేశాడు, అక్కడ పోయాడు అనుకుంటాడు. ఇప్పుడు ఏమనుకుంటారు తెలుసా? నరసింహ పోయి పని చేస్తే ఇంకా పని చేయండి అంటారు. ఎందుకంటే ఒక కోడి కరెక్ట్, ఓకే, ఆ కోడి చిన్న పిల్లలు వేసి ఉంటాయి. అక్కడ ఒక కుక్క వస్తే ఆ కోడి ఏం చేస్తుంది? చిన్న పిల్లల్ని ఇలా తన రెక్కతో ఓపెన్ చేసి ప్రొటెక్ట్ చేసుకుంటుంది. మన ప్లాన్ అంతే, మన రెక్కతో మన టీంకి, మన భుజాల్లో ఉన్న శక్తిని ఇచ్చి, మన టీంకి సపోర్ట్ ఇచ్చి లిఫ్ట్ చేసే ప్లాన్ మన బ్యూటీ ఆఫ్ ది ప్లాన్. ఈ ప్లాన్ లో ఎవరైతే డల్ ఉన్నారో వాళ్ళకి సపోర్ట్ చేసి ఇంకా పుల్ అండ్ పుష్ చేసే ప్లాన్ ని మనం ఇచ్చాము. మన టాలెంట్ ఉండేవాడు ఇక్కడ టాప్ అవుతాడు, టాలెంట్ లేని వాళ్ళని మనం ఒక్క చేతికి లాక్ చేసుకొని పోతాము. నేను దిస్ ఈజ్ సపోర్టింగ్ సిస్టమ్ అని చెప్తాము. అది మన ప్లాన్లో ఉన్న కల్చర్. అది మనకి ఇంకా ఎక్కువ సక్సెస్ రేషియోని ఇంక్రీజ్ చేస్తుంది. ఏం నేను చెప్తాను, రైట్ ఆర్ రాంగ్? సరే, సింపుల్. నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీకి మనం ఎందుకు జాయిన్ అవుతాం? కెరియర్ నైట్ అండ్ డే హార్డ్ వర్క్ చేస్తూను. ఇప్పుడు ఎవరు ఇక్కడ నాకు తెలిసినట్టు ఇక్కడ ఉన్న ఈ వేడిలో నిలిచారంటే రాత్రి చూడరు, పగళ్ళు చూడరు, వేడి చూడరు, వాన చూడరు, గాలి చూడరు. ఎసార్ను ఎందుకంటే హార్డ్ వర్క్ చేసే టీం చాలా ఎదిగితే, టీం పెద్దగా అయితే మనకి దాని తగిన ఫలితాంశం వస్తుంది. సింపుల్. మీరు ఒక టైటిల్ ఉంటారు, ఏదో ఒక టైటిల్, క్రౌన్. ఆ క్రౌన్ అనే టైటిల్ అచీవ్ అయితే మీకు ఒక 5 డీప్ 6 డీప్ దొరికితే ఇన్కమ్, 6వ డీప్ 7వ డీప్ ఎవరిది? ఎవరిది? సింపుల్. దాన్ని పుట్టించిన, దాన్ని ఫాలో చేసిన, దాన్ని ఎఫర్ట్ చేసిన లీడర్ ఎవరు? మనమే. అయితే ఇప్పుడు నాకు చెప్పండి, యాజ్ ఏ ఎక్స్పర్ట్ మేనేజ్మెంట్గా, ఎక్స్పర్ట్గా మీరు చెప్పండి,
ఎక్కువ బిజినెస్ ఎక్కడ వస్తుంది? డీప్. దానికి దెర్ ఇస్ నో ఇన్కమ్. దాని అంతా చూసి దాంట్లో ఉన్న డ్రాబ్యాక్ ని ఇక్కడ డిజైన్ చేశాము. ఇక్కడ 6వ డీప్ కాదు, 7వ డీప్ కాదు, 8వ డీప్ కాదు, 10వ డీప్ కాదు, 100వ డీప్ కాదు, 10,000 డీప్ కింద వస్తున్న దానికి వాల్యూమ్ వస్తుంది. ఇప్పుడు ఈ ప్లాన్ లో కెరియర్ ఉందా? కరెక్ట్ గా కూర్చొని ఆలోచించండి. కెరియర్ ఉందా? ఒక నీ వాణ్ణిగా, మన భాగంలో ఉండేవాళ్ళిగా, నీ ఓడిగా, నీలో ఒక ఫ్యామిలీగా నిలిచి ఒక కంపెనీలో ఒక రెవల్యూషన్ చేస్తున్నాము. మీ సాత్ కొద్దిగా కావాలి, మీ సపోర్ట్ కొద్దిగా కావాలి. నేను మిమ్మల్ని నడకలేదు సార్, మీ తరపున మన స్నేహితులు కొంతమంది మన మీద డౌట్లో ఉన్నారు. ఆయన మా గురించి తెలుసు, మన బ్లడ్ గురించి తెలుసు, మనం ఎలాంటి వాళ్ళ గురించి తెలుసు. ఎందుకంటే వాళ్ళు అట్టటే వస్తే వాళ్ళు బాగుపడతారు, వాళ్ళ టీము బాగుపడతారు. అలా కాకుండా వాళ్ళ ఇప్పుడు మన స్పీడ్కి మనం నరసింహ నువ్వు ఎవరు కలవద్దు అంటేను వీడు ఊరికే ఉంటాడా? వీళ్ళని కలవద్దు అంటే ఊరికే ఉంటాడా? నేను అలా చెప్తాను, లే ఆ లీడర్ని కలవండి, కింద డ్యామేజ్ చేయకండి అని నేను చెప్తాను. అయితే ఈనరే వాళ్ళే ఫోన్ చేసుకొని వస్తారు. మనం ఏం చేద్దాం? అలాంటి టైంలో వచ్చే వాళ్ళని మనం వద్దు అనలేము. అలాంటి టైంలో కొద్దిగా అది ఆపరేషన్ చైనా ఎలా చేస్తుందంటే, మనం ఆ కంట్రీని నేను తెలుసుకునేలే, జపాన్ ఎలా చేస్తుందంటే ఒకటి కింద నుంచి క్లీన్ చేస్తుంది, లేదా పైనుంచి కరెక్ట్ చేస్తుంది. మనం ఏమనుకుంటానంటే పైనుంచి నీట్గా వస్తేనే బాగుంటుంది. నాకు ఒకటి ఇంటెన్షన్, మన స్నేహితులు కొంతమంది అక్కడ ఉండిపోయారు, వాళ్ళు బాగా పడితే ఓకే, డ్యామేజ్ కాకూడదు. వాళ్ళని డ్యామేజ్ కాకుండా నీట్గా చేద్దాం అనుకుంటాము, నో ప్రాబ్లం. నాకు నమ్మకం, ఒక రోజు కానీ ఒక రోజు మన వాళ్ళే ఏమంటారు, మన వాళ్ళే వాళ్ళు మనల్ని అర్థం చేసుకుంటారు. అయితే వాళ్ళు అర్థం చేసుకోవాలంటే మనం ఏమైనా ప్రూవ్ చేయాలి. మనం లాస్ట్ ప్రీవియస్ అంతే 3.5 ఏడాది వరకు మన చాలా మంది మనకు తెలిసిన వాళ్ళ వ్యక్తులు వీళ్ళు పోతే అట్టయిపోతారు, వీళ్ళు పోతే ఇట్టయిపోతారు, వీళ్ళు పోతే అట్టయిపోతారు. మన గురించి తెలుసు, మన హార్డ్ వర్క్ గురించి తెలుసు, మన సిస్టమ్ గురించి తెలుసు. అయితేనే వాళ్ళకి ఎవరో చేశారు, ఏమి డైరెక్షన్ చేశారు. ఆ డైరెక్షన్ ని వాళ్ళు ఫాలో అయ్యారు. 3 ఏళ్ల తర్వాత సార్ మీ మాట అప్పుడే వినాల్సిండే అది చాలా మంది చెప్పారు. ఇది హిస్టరీ రిపీట్స్. ఏమంటారు? హిస్టరీ రిపీట్స్. దానికే మనం పోతున్న ప్లాన్ కరెక్ట్ ఉంటే, అయితే గ్రేట్ థింగ్ ఏంటంటే మనం ఉన్న ప్లేస్లో ఎవరైతే బిగినింగ్లో వచ్చి 2004, 5, 6, 7, 8లో వచ్చి 9లో వచ్చి 10లో వచ్చి 12లో వచ్చి ఫస్ట్ నిలిచారో వాళ్ళే ఆ కంపెనీ టాపర్స్. ఎస్ఆర్ను మీరే ఈ కంపెనీ టాపర్స్. టాపర్స్ అయితే టాపర్ ఎవరు అవుతారంటే పర్ఫార్మెన్స్ చేసేవాళ్ళు. రైట్ ఆర్ రాంగ్? ఆపర్చునిటీ ఉంది, దాన్ని ఉపయోగించుకునే శక్తిని మీలో ఉంది, దాన్ని ఎగ్జిక్యూట్ చేయాలి అంతే. ఓకే, ఇంత చెప్తూ నా మాటలు ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. విష్ యూ ఆల్ ఇన్ఫినిటీ ఆఫ్ వెల్త్ అండ్